యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి 5వ వచనం వరకున్న వాక్యాన్ని ఈరోజు మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 48. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఈ 48వ వర్తమానము వింటున్నట్లయితే, ముందు చెప్పినటువంటి 47 వర్తమానాలు గూడా మీరు వింటే, ఈ గ్రంథం అంతా గూడా దేవుని వాక్యము, ఇక్కడున్నటువంటి దేవుని వాక్యం అంతా గూడా మీకు అర్థమవుతుంది. గ్రేస్ లైఫ్ చర్చ్‌కి దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటంటే, సంఘముగా మేము దేవుని సంకల్పము అంతా చెప్పాలని, తెలుగు సంఘాలకు దేవుని వాక్యము అందుబాటులోకి తేవాలని గ్రేస్ లైఫ్ చర్చ్ ప్రతి ప్రయత్నము చేస్తా ఉంది. ఆ ప్రయత్నంలో భాగమే సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్. సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్ అంటే అర్థం ఏంటంటే, బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి పదము, ప్రతి వచనము, ప్రతి అధ్యాయము, ప్రతి గ్రంథము దేవుని బిడ్డలకు ఆయన సంకల్పం అంతా తెలియాలని చెప్పి దేవుని వాక్యము బోధిస్తా ఉన్నాము. 5వ అధ్యాయంకి వచ్చేసాము. యోహాను రాసిన మొదటి పత్రిక లాస్ట్‌లోకి వచ్చేసాము. ఇది లాస్ట్ చాప్టర్. ఈ చాప్టర్ అయిపోయిందంటే గనక ఈ గ్రంథము అయిపోతది. దాదాపు మనము సంవత్సరం పైగా ఈ పుస్తకంలో చదువుతూ, ధ్యానిస్తూ వస్తున్నాము దేవుని వాక్యం అంతా గూడా. సో, దేవుడు మనల్ని లాస్ట్‌కి తీసుకొనొచ్చాడు. చాలా నేర్చుకున్నాము, చాలా విన్నాము. మన మైండ్‌ని చాలా ట్రాన్స్‌ఫార్మ్ జేసింది ఈ బుక్కు. మన హార్ట్‌ని ట్రాన్స్‌ఫార్మ్ జేసింది. అంతేకాదు, మన నేచర్‌ని గూడా ట్రాన్స్‌ఫార్మ్ జేసింది. మన స్వభావం గూడా మారింది ఈ గ్రంథంలో నుంచి ఎళ్తున్నప్పుడు. అంతేకాదు, మన రిలేషన్‌షిప్స్ గూడా చాలా వరకు మారినాయి. దేవుడు చక్కగా కట్టాడు. కడుతున్నాడు గూడా. సో, ఈ గ్రంథము చాలా బ్లెస్సింగ్‌గా ఉంది. వ్యక్తిగతంగా నాకు చాలా బ్లెస్సింగ్‌గా ఉంది. సో, దేవుని వాక్యము ధ్యానించటము, దేవుని వాక్యము చదవటము, నిత్యము ఆయన వాక్యమును నా కన్నుల ఎదుట పెట్టుకోవటం అనేటువంటిది నాకు చాలా జాయ్‌ఫుల్‌గా అనిపించింది. ఈరోజు లాస్ట్‌లోకొచ్చేస్తున్నాం గాబట్టి, ఈ గ్రంథం లాస్ట్‌లోకి ఇంకా ఆ జాయ్‌ని ప్రభు డబుల్ చేస్తానే ఉన్నాడు. సో, ఈ వచనాలను, ఈ 5 వచనాలను ఈరోజు చూడటానికి ప్రయత్నం చేద్దాం. ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. నేను వచనాలను చదువుతాను. చాలా సింపుల్ వర్సెస్, కష్టమైన వచనాలు కాదు. అర్థం చేసుకోవటం కూడా కష్టమైన వచనాలు కాదు. సో, కాకపోతే అప్లికేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ వచనాలలో. అంటే మనము ఏం చేయాలో అది చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది చేయకుండా గనక మిస్ అయ్యామంటే గనక, ఈ వచనాలలో ఉన్న సత్యాన్ని మొత్తం మిస్ అయిపోతాము. కాబట్టి జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. నేను ముందు చదువుతాను ఈ వచనాలను. చదివిన తర్వాత ఒక్కొక్క వచనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయము మొదటి వచనము. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నిజానికి క్రైస్తవ జీవితం మొత్తం ఈ 5 వచనాల్లో ఉంది. అవర్ ఎంటైర్ లైఫ్, మనము దేవుని దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఈ లోకమును విడిచిపెట్టేంత వరకు మనము జీవించేటువంటి జీవితం అంతా గూడా ఈ 5 వచనాల్లో ఉందనమాట. ఈ 5 వచనాలు చాలా సింపుల్ వర్సెస్, మీకు అర్థమైంది. నిజానికి మీలో కొంతమందికి నేను చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే, ఓహ్! 4 అధ్యాయము ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుంది. 4 అధ్యాయంలో 7 వచనం నుండి 21 వచనం వరకు సహోదరులను ప్రేమించాలని చెప్పాడు. సహోదరులను ప్రేమించాలి, నిజమైన దేవుని బిడ్డ ప్రేమిస్తాడు అని చెప్పాడు. ఆ ప్రేమ గురించే మాట్లాడుతున్నట్టున్నాడు 5 అధ్యాయంలో గూడా. ప్రేమ కంటిన్యూ అవుతున్నట్టుంది. సో, సేమ్ టాపిక్ కంటిన్యూ చేస్తున్నట్టున్నాడు అని మనకనిపిస్తది. అంతే కదా! ఎందుకని అలా అనిపిచ్చింది చూడండి. ఎందుకని అనిపిచ్చిందంటే, 5వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట ఉంది గదా! పుట్టించిన వానిని ప్రేమించువాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. విషయం అర్థమైంది మీకు. సో,
మరలా అంటే 5వ అధ్యాయం మొదటి వచనంలో కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు. రెండో వచనం చూడండి. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. దాన్ని బట్టి కూడా మనకేమర్థమైంది? ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు. మూడో వచనము, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మరలా మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడు బిడ్డల్ని ప్రేమించాలి. సో, మనకు ఈ 2 చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఇన్ని వారాల నుంచి జాగ్రత్తగా ధ్యానిస్తున్నటువంటి ప్రేమ గురించే మాట్లాడుతున్నాడని అనిపిస్తది. నిజానికి అందులో కొంత సత్యం ఉంది. కానీ ఈ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే ప్రేమ గురించి మాత్రమే కాకుండా ఒక తిరిగి జన్మించినటువంటి బిడ్డ, ఒక విశ్వాసి అయినటువంటి బిడ్డ, రక్షించినటువంటి బిడ్డ తన జీవితము ఎలా ఉంటదో దాన్ని సమ్మరైజ్ చేస్తున్నాడు. అంటే ప్రేమ ఒక్కటే కాదు, ఇంకా 2 యాస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఆ 2 యాస్పెక్ట్స్‌ని గూడా నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో, ఈ వచనాలలో 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్ నేను ఒక్కొక్కటి చెప్తాను. ఏంటి ఈ 3 పాయింట్సు? ఈ 3 పాయింట్స్ ఏంటంటే, ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే తిరిగి జన్మిస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, వాళ్ళ జీవితంలో ఈ 3 ఉంటాయంట. ఇప్పటి వరకు మనము ప్రేమ గురించే చూసాము. ఈ ప్రేమను ఎక్స్‌పాండ్ చేసాడు ఇప్పుడు. ఎక్స్‌పాండ్ చేస్తూ ఇంకొక 2 కలిపాడు. నిజానికి ఈ 2 పుస్తకం మొదటి నుంచి మాట్లాడుకుంటా వస్తున్నాడు. ఇప్పుడేం కలపలేదు కొత్తగా. మనము ఇక్కడ అన్నీ సమ్మరైజ్ చేస్తూ 3 విషయాలను మనకి చూపిస్తా ఉన్నాడు. ఇది ఎందుకు ప్రాముఖ్యమో మీకు చెప్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు గనక నేను విశ్వాసినే అని మీరు అనుకుంటుంటే, నేను రక్షించబడ్డాను, నేను ట్రూ బిలీవర్‌ని, నిజమైన విశ్వాసిని, నిజమైన దేవుని బిడ్డని, నేను నిజంగా రక్షణను చూశాను అని మీరు అనుకుంటుంటే గనక, మీకు నేను చెప్పబోయే ఈ 3 లక్షణాలు మీ జీవితంలో ఉండాలి. ఈ 3 లక్షణాలు మీకు గనక లేకపోతే గనక, మీకు రక్షణ గురించినటువంటి నిశ్చయత ఉండదు. మీకు అనుమానం వస్తది. ఏమని అనుమానం వస్తదంటే, నేను నిజంగా దేవుని బిడ్డనేనా? నేను నిజంగా రక్షించబడ్డానా? నేను నిజంగా నిత్య జీవమును కలిగున్నానా? నిత్య జీవమునకు వెళ్తున్నానా? లేదా? అనేటువంటి ప్రశ్న మనకు రావటానికి అవకాశం ఉంది. సో, మరలా యోహాను అసలు ఈ పత్రిక ఎందుకు రాసాడు? ఈ పత్రిక ఎందుకు రాసాడంటే, విశ్వాసులకు రక్షణ నిశ్చయత ఇవ్వటానికి రాసినటువంటి పత్రిక. 5వ అధ్యాయం 13వ వచనంలో పర్పస్ స్టేట్మెంట్ గూడా ఉంది గదా! ఈ పత్రిక ఎందుకు రాసాడు? 5వ అధ్యాయం 13వ వచనంలో ఏమని చెప్తాడు? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. చూడండి, రక్షణ నిశ్చయత కలిగి ఉండటము ఎంత ధన్యతో అనుభవించినటువంటి వాళ్ళకి, అనుభవించే వాళ్ళకి తెలుస్తది. నిజంగా నేను రక్షించబడ్డాను. నిజంగా నేను దేవుని బిడ్డనే. నిజంగా నాలో జీవం ఉంది. నిజంగా నేను పరలోకం వెళ్తున్నాను. నిజంగా నేను దేవుని సమ్ముఖంలో నిలబడతాను. నిజంగా నేను దేవుణ్ణి నా కన్నులతో చూస్తాను అనేటువంటి నిశ్చయత ఎవరు కలిగి ఉంటారంటే, ఎవరైతే నిజంగా రక్షించబడతారో వాళ్ళు ఆ నిశ్చయతను కలిగి ఉంటారు. ఆ నిశ్చయత ఉన్న వాళ్ళకి భయముండదు. ప్రేమలో ఏముండదు? భయముండదు. తీర్పు గురించిన భయముండదు. దండన గురించిన భయముండదు. దేవుడు నన్ను ఆయన సన్నిధిలో నుండి పంపించేస్తాడేమోననేటువంటి భయం గూడా మనకి ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. భయం ఉండకూడదనే దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితాల్లో. మనకు సంపూర్ణ నిశ్చయత మనకు కావాలి. నేను ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది నేను దేవుడిని నమ్ముకున్నాను. చాలా కాలంగా నేను ప్రభువుని వెంబడిస్తున్నాను. నేను నిజమైన విశ్వాసినే అనేటువంటి రక్షణ నిశ్చయత గనక మీకు లేకపోతే, ఇదిగోండి ఈ 3 పాయింట్లు నేను మీకు చెప్తుండగా, ఈ 3 మీకున్నాయంటే, మీలో ఉన్నాయంటే, నిజంగా మీరు ట్రూ బిలీవరే. నిజంగా మీరు రక్షించబడినటువంటి వాళ్ళే. దయచేసి ఈ ట్రూత్‌ని మీరు అర్థం చేసుకోండి. ఈ ట్రూత్‌ని మీరు అనుభవించండి. సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ సత్యాన్ని మీరు అనుభవించండి. అనుభవించాలనే దేవుడు కోరుకున్నాడు. ఇదేదో ఒక థియరీ మన మైండ్‌లో పంపించడం అనేటువంటిది దేవుని ఉద్దేశ్యం కాదు. దేవుడు మనము ఆయన యందు ఆనందించాలని కోరుకుంటున్నాడు. భయం లేకుండా ఆనందించాలని కోరుకుంటున్నాడు. చాలా సింపుల్‌గా చెప్తాను. ఈ 3 పాయింట్లు మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా అర్థమవుతదనమాట. మొట్టమొదటిది విశ్వాసము. రెండవది
ప్రేమ. రెండోదేంటి? ప్రేమ. మూడోది విజయము. విజయము లేకపోతే మీరేమంటారు? జయించటం అంటారా? జయించటం అనండి, లేకపోతే విజయం, విక్టరీ అనండి. నేను విక్టరీ అంటున్నాను. ఆ జయించటం 4వ వచనంలో ఉంది కదా! జయించటం అనే మాట. ఉందా 4వ వచనంలో? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అని ఉంది కదా! జయించటం అంటే ఏంటి? ఇంగ్లీష్‌లో మనం ఏమంటాం జయించటాన్ని? విక్టరీ అంటాం. సో, ద ఫస్ట్ వన్ ఈజ్ ఫెయిత్, ద సెకండ్ వన్ ఈజ్ లవ్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ విక్టరీ. ఈ 3 మన జీవితంలో గనక ఉంటే మనము నిజంగా దేవుని బిడ్డలమే. దేవుని బిడ్డలమే. ఈ 3 మనము అనుభవించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నేను మీకు ఈ 3 ఎంత ఇంపార్టెంటో అర్థం కావడం కోసం ఒక విషయం చెప్తాను. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మీ మనసు, మీ మనసు, మీ సమయము, మీ బలము అంతా గూడా లోక సంబంధమైన విషయాల మీద ఉందనుకోండి. లోక సంబంధమైన విషయాల మీద ఉందనుకోండి. ఈ లోకంలో డబ్బులు ఎలా సంపాదించాలి? ఈ లోకంలో పేరు ఎలా సంపాదించాలి? ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు ఎలా అనుభవించాలి? నా శరీరం కోరుకుంటున్నటువంటి సుఖం ఎలా అనుభవించాలి? నా కన్నులు కోరుకుంటున్నటువంటి సుఖం ఎలా అనుభవించాలి? అని మీకు అనిపిస్తా ఉందనుకోండి. మీ హృదయంలో నుండి తీవ్రమైన, అపవిత్రమైన కోరికలు పుడతా ఉన్నాయనుకోండి. మీరు జయించిన వారు గారు. మీరు ఓడిపోయినోళ్ళు. మీరు జయించిన వారు కాదు. మీరెవరు? ఓడిపోయినవాడు. సో, దేవుని బిడ్డ ఓడిపోడంట. నేను ఇంకా ప్రాక్టికల్‌గా మాట్లాడతాను. ఇంకా ప్రాక్టికల్‌గా ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఎ సెక్షువల్ సిన్, లస్ట్, యూ ఆర్ నాట్ ఎన్ ఓవర్‌కమర్. నువ్వు కామాభిలాషలతో గనక పోరాడుతుంటే నువ్వు జయించిన వాడివి కాదింక. జయించిన దానివి కాదు నువ్వు. నీ శరీర కోరికలు, నీ నేత్రాశ, నీ జీవపు డంబము, నీ జీవితాన్ని పట్టుకొని నిన్ను లాక్కెళ్ళిపోతున్నాయి అనుకోండి. నువ్వు ఓడిపోయిన వాడివి. నువ్వు జయించిన వాడివి కాదు. నువ్వు జయించినటువంటి వ్యక్తివి కాదు. దేవుడు ఎవరైతే నిజంగా దేవుని కృపచేత తాకబడతారో, ఎవరైతే నిజంగా దేవుని జీవమును పొందుకుంటారో, ఎవరిలో అయితే దేవుడు నివాసం ఉండటానికి వస్తాడో, ఎవరిలో అయితే దేవుడు నివసిస్తూ ఉంటాడో, వాళ్ళ జీవితము చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటుందంట. పవిత్రంగా ఉంటుందంట. దేవుడు పవిత్రంగా చేస్తాడంట, పరిశుద్ధంగా చేస్తాడంట. వారిని జయించు వారిగా చేస్తాడంట. చూడండి, మన అందరి జీవితాలలో మనం అందరము స్ట్రగుల్ అవుతున్నటువంటి ప్రాబ్లమే ఇది. ఈ లోకము మనల్ని దేవుడి నుండి దూరం తీసుకెళ్లాలని ప్రతి ప్రయత్నము చేస్తుంది. లోకమే కాదు, లోకము మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. లోకాన్ని నడిపిస్తున్న లోకాధిపతి మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఈ రెండిటితో పాటు లోకంలో ఉన్నటువంటి ఈ ఈవిల్ సిస్టమ్ అంటే దుష్టత్వం అంతా కూడా మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తుంది. వీటన్నిటికీ మించి మన నిజమైన శత్రువు మనలోనే ఉన్నారు. మన శరీరము, మన నేత్రాలు, మన కళ్ళు, మన శరీరము, మన నోరు. సో ఇంత అపవిత్రమైన లోకంలో, ఇంత అపవిత్రమైన శత్రువుతో పోరాడుతూ, ఇంత భయంకరమైనటువంటి మన లోపలే ఉన్నటువంటి మన శరీరము, మన కన్నులు మనతో పోరాడుతూ ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధుడైన దేవునికి మహిమ తెచ్చే విధంగా నువ్వు జయించేవాడిగా ఎలా అవుతావు? ఎలా ఉండగలవు? ఎలా ఉండగలవంటే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు అలా ఉండగలవు అని. మనం అలా ఉండగలమంట. మనం అలా ఉండాలంట. మనం అలా ఉండాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే సంఘాలలో జనరల్‌గా ఏం చెప్తున్నారంటే, పాపం చేసినా పర్వాలేదు, నువ్వు పాపంలో ఉన్నా పర్వాలేదు, దేవుని దగ్గరికి రా, వచ్చి దేవుడిని క్షమించమని అడుగు, క్షమిస్తాడు. ఎన్ని సార్లైనా, ఎన్ని సంవత్సరాలైనా కూడా నువ్వు అలానే ఉండు అని చెప్తున్నారు. నేనంటాను అబద్ధం చెప్తున్నారు. అబద్ధం బోధిస్తున్నారు. నిజంగా అలాంటి వారిని మనము జయించువారని అంటామా అసలు? ఆ జయించువాడు అనేటువంటి మాట అనొచ్చా అలాంటి వారిని? ఓడిపోతున్నాడు. ఓడిపోయినటువంటి వాడు. నిత్యము ఓడిపోతానే ఉన్నాడు. ఎన్ని సార్లైనా ఓడిపోతాడు. ఎన్ని సంవత్సరాలైనా ఓడిపోతాడు. జీవితకాలం ఓడిపోతానే ఉంటాడు. దేన్ని జయించలేడు. ఒక చిన్న కోరిక, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పోర్నోగ్రఫీని కూడా జయించలేకపోతున్నాడు అనుకోండి. అశ్లీల చిత్రాలను చూడటం జయించలేకపోతున్నాడు అనుకోండి. అంటే శరీర కోరికలు విపరీతంగా ఉన్నాయన్నమాట. తన కన్నులు ఆశించిన దానిని కోరుకుంటున్నాడు. తాగుడు, ఏదైనా కూడా. నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్పట్లేదండి. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను క్రిస్టియన్స్, నేను దేవుని బిడ్డలం, నేను విశ్వాసులం, నేను సంఘానికి వెళ్తున్నానని చెప్పుకునేటువంటి వాళ్ళ జీవితాలు
మారకుండా ఉంటూ వాళ్ళు దేవుని బిడ్డలని చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. వాళ్ళు జయించిన వారు కాదు. సో, నేను మీకు అర్థం కావటం కోసం ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అనేటువంటిది. నిజముగా దేవుని బిడ్డలైతే, నిజముగా దేవుని బిడ్డలైతే మీలో విశ్వాసం ఉంటది, ప్రేమ ఉంటది, మీరు జయిస్తారు. విజయం ఉంటది. మీలో అపజయం ఉండదు, పతనం ఉండదు, నాశనం ఉండదు, గందరగోళం ఉండదు, ఆందోళన ఉండదు, చింత ఉండదు. ఇవన్నీ ఉండవన్నమాట. ఇవన్నీ ఉండవు. గాడ్ విల్ మేక్ యూ ఎ విక్టోరియస్ పర్సన్. దేవుడు నిన్ను జయించువాడిగానే చేద్దాం అనుకుంటున్నాడు. జయించువాడు అనేటువంటిది చాలా బిగ్ టాపిక్ న్యూ టెస్ట్మెంట్లో. జయించినటువంటి వాడు. మనము ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. జయించువారు, జయించువారు, జయించువారు అనేటువంటి మాట చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాడు. బట్ నేను అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడతాను. బట్ ఇది మూడవ లక్షణము. దేవుని బిడ్డకు ఉండాల్సినటువంటి మూడవ లక్షణము. మొట్టమొదటిది విశ్వాసము, రెండవది ప్రేమ, మూడవది విజయము. ఈ 3 లక్షణాలు నీ జీవితంలో ఉంటే గనక యు ఆర్ ఎ ట్రూ బిలీవర్. నువ్వు నిజమైన విశ్వాసివి. ఈ 3 కొంచెం కొంచెం ఉండి లేకపోతే వీటిల్లో ఎదుగుతా ఉన్నావనుకో, ఈ 3 విషయాలలో కూడా నువ్వు ఎదుగుతా ఉన్నావనుకో, దెన్ ఆల్సో యు ఆర్ ఎ ట్రూ బిలీవర్. బికాజ్ యు ఆర్ గ్రోయింగ్. ఈ 3 విషయాలలో నువ్వు ఎదుగుతూ ఉన్నావు. విశ్వాసంలో, ప్రేమలో, అలాగే విజయంలో కూడా నువ్వు ఎదుగుతూ ఉన్నావనుకో, ఎదుగుతూ ఉన్నావు కూడా నువ్వు విశ్వాసవే. అసలు ఇవి నీ జీవితంలో లేవనుకో, యు ఆర్ నాట్ ఎ బిలీవర్. దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను చనిపోతే దేవుని చూస్తాను, దేవునితో నిత్యం ఉంటాను అనేటువంటి ఆ నిశ్చయత మీకు మంచిది కాదు. ఆ నిశ్చయత మీకు ఉండకూడదు. ఎందుకంటే మీరు అలా లేరు కాబట్టి. మీ జీవితం అలా లేదు కాబట్టి. సో, మీ జీవితం అలా ఉందో లేదో దయచేసి పరీక్షించుకోవాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఎవరికుంటాయంట? ఎవరికుంటాయంటే ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారికే ఉంటాయంట ఈ 3 లక్షణాలు. ఇప్పుడు అది టెక్స్ట్‌లో ఎక్కడుంది? టెక్స్ట్‌లో నాకు చూపించండి పాస్టర్ గారు. తిరిగి జన్మించిన వారికే ఈ లక్షణాలు ఉంటాయని ఎక్కడుంది టెక్స్ట్‌లో? ఎక్కడుందో చెప్పమంటారా? ఫస్ట్ వచనంలోనే ఉంది. ఫస్ట్ వచనంలో ఏముంది? ఆ! దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ప్రతివాడును పుట్టి ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో, యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఆల్రెడీ అంటే మనము ఇంగ్లీష్‌లో రీజనరేషన్ అంటాము. తెలుగులో పుట్టాడు, జన్మించాడు. ఈ మాటలన్నీ మనము వాడుతా ఉంటాం. సో, ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నీలో విశ్వాసము ఎలా వస్తదంటే, దేవుని యొక్క కృపను నువ్వు పొందావు. దేవుడు నిన్ను తిరిగి జన్మింపజేశాడు. దేవుని మూలముగా నువ్వు జన్మించావు. కాబట్టి నీలో నిజమైన విశ్వాసము నీకు కలుగుతది అని చెప్పి 5వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు. 5వ అధ్యాయం మొదటి వచనమే కాదు. 5వ అధ్యాయం 4వ వచనంకి రండి. దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు. జయించుదురు అని ఉందా? లేకపోతే జయించడానికి అవకాశం ఉందా? దేవుని మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడా? జయించడా? జయిస్తాడు. సో, ఇప్పుడు మొదటి వచనంలో పుట్టుక గురించి ఉంది. 4వ వచనంలో పుట్టుక గురించి ఉంది. సో, ఉందా లేదా? మనము రీబర్త్ అంటున్నాం కదా! బోర్న్ అగైన్ అంటున్నాం. రీబర్త్ అంటున్నాం. తిరిగి జన్మించడం అంటున్నాం. సో, మొదటి వచనంలో దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. 4వ వచనంలో కూడా దేవుని మూలంగా పుట్టిన వారందరూ అంటున్నాడు కదా! దేవుని మూలంగా పుట్టినవారు. దేవుని మూలంగా పుట్టిన వారికే ఈ 3 లక్షణాలు ఉంటాయి. దేవుని మూలముగా జన్మించిన వారికే, తిరిగి జన్మించిన వారికే ఈ 3 లక్షణాలు ఉంటాయి. మనందరికీ తెలుసు. మనందరికీ దేవుని వాక్యం తెలుసు. నేను జస్ట్ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మన అపరాధములలో, మన పాపములలో మనము చచ్చిన వారమైనప్పుడు దేవుడు మనకు జీవము ఇచ్చాడు. మనము దేవుని దగ్గరికి రాకముందు, దేవుని గురించి వినకముందు, సువార్త వినకముందు, క్రీస్తు గురించి వినకముందు, సిలువ గురించి వినకముందు, దేవుని కుమారుడైన ప్రభువు తన పవిత్రమైన రక్తము సిలువలో మన పాపముల కొరకు కార్చాడు అని వినకముందు మన స్థితి ఏంటంటే మనము చనిపోయినటువంటి వారము. వి వర్ డెడ్. డెడ్ అంటే చనిపోయాము. మన పాపములలో, మన అపరాధములలో చనిపోయినటువంటి వాళ్ళం. మనలో జీవము లేదు. మనలో దేవుని నుండి కలిగేటువంటి జీవము లేని స్థితి అది మనది. కానీ ఎప్పుడైతే మన దగ్గరకు సువార్త వచ్చిందో, దేవుడు సువార్తను మన జీవితాల్లోకి తీసుకొచ్చాడో, మనందరి జీవితాల్లో ఒకరోజు సువార్త విన్నాము. నిజమైన సువార్త విన్నాము.
ఎప్పుడైతే నిజమైన సువార్త ప్రకటించబడతా ఉందో, బోధకుడు ప్రకటిస్తా ఉన్నాడో, ప్రకటిస్తూ చెప్తున్నాడు, "ఇదిగో నిత్యుడగు దేవుడు తన మహిమను విడిచిపెట్టి మన కోసం వచ్చాడు. నీ స్థానంలో తను సిలువలో మరణించాడు. ఆయన మరణించటం మాత్రమే కాదు, తన పవిత్రమైన రక్తం నీ కొరకు కార్చాడు. పవిత్రమైన రక్తంలో నీకు పాప క్షమాపణ ఉంది. నీకు విమోచన ఉంది. ఈరోజు నువ్వు గనక పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగావంటే నీకు జీవమిస్తాడు. ఆయన నీకు పాప క్షమాపణ ఇస్తాడు" అని బోధకుడు ప్రకటిస్తా ఉన్న టైంలో ఏం జరుగుతుందో తెలుసా అండి? ఈ ప్రీచింగ్ చేస్తా ఉన్న టైంలో లోపల పరిశుద్ధాత్మ దేవుని కార్యము మనుషుల హృదయాల్లో జరుగుతది. ఎలా జరుగుతదంటే, పరిశుద్ధాత్ముడు లోపలికి వెళ్ళి వాళ్ళకు జీవము ఇస్తాడనమాట. మనం మనం చూడండి, ఒక డెడ్ పర్సన్‌కి ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, బతికాడనుకోండి. ఇదిగో అలా అనమాట. అంటే మరణించినటువంటి వ్యక్తికి, పాపములలో, అపరాధములలో మరణించినటువంటి వ్యక్తికి పరిశుద్ధాత్ముడు ఏం పంపిస్తున్నాడు లోపలికి? జీవాన్ని పంపిస్తున్నాడు. అది దేవుని జీవము. దేవుడిచ్చేటువంటి జీవము. అది నిత్యము నివసించేటువంటి జీవము. ఆ జీవమును మనలోకి దేవుడు పంపిస్తా ఉన్నాడు. కాబట్టే మనము దేవుని వలన పుట్టిన వారం ఇప్పుడు. ఇప్పుడు దేవుని వలన జన్మించినటువంటి వారం. అంతే కదా! మొదటి వచనం అదే చెప్తుంది. నాలుగో వచనం గూడా అదే చెప్తుంది. ఫస్ట్ వర్స్, నాలుగో వర్స్ ఏం చెప్తుంది? ఎవరి మూలంగా పుట్టామని చెప్తుంది మనం? దేవుని మూలంగా పుట్టాం. దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ, దేవుని మూలంగా జన్మించటం అంటే ఇదనమాట. అంటే దేవుడే మనకు ఆ జన్మను ఇస్తాడు. మన మొదటి జన్మ గూడా దేవుడిచ్చిందే. తల్లిదండ్రుల ద్వారా దేవుడిచ్చాడు. కానీ ఈ సెకండ్ లైఫ్, రెండోసారి మనకొచ్చినటువంటి జీవము డైరెక్ట్‌గా దేవుడే మనకు అనుగ్రహించాడు. దేవుడే మనకు ఇచ్చాడు. మనుష్యుల వలన మనము తిరిగి జన్మించలేదు. మనుషుల కోరికల వలన తిరిగి జన్మించలేదు. మనుషుల కోరికల వలన కాదు, దేని వలన కాదు. మనం దేని వలన జన్మించామంట? దేవుని మూలముగా దేవుడే తన జీవమిచ్చి మనకి బ్రతికించాడంట. బ్రతికించిన ప్రతివాడు గూడా చూడండి, దేవుని కృప తాకిన వ్యక్తి మామూలుగా ఉండడు. దేవుడు వచ్చి ఒక వ్యక్తిని బ్రతికించి, జీవమిచ్చి, దేవుడి దగ్గరికి నడిపించుకుంటున్నాడనుకోండి, ఆ వ్యక్తి జీవితము వేరుగా ఉంటది. ఆ వ్యక్తి జీవితం అందరిలాగా ఉండదు. మీకు యోహాను సువార్తలో యోహాను ఆల్రెడీ ఈ సత్యాన్ని చెప్పాడు మనకి. 2 చోట్ల 2, 3 చోట్ల చెప్పాడు. దేవుడు జన్మనిస్తాడని, మనము జన్మిస్తామని గూడా చెప్పాడు. మొదటి అధ్యాయము మీరు 11, 12 వచనాలు చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనము, 12వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇక్కడుంది జాగ్రత్తగా చూడండి. తనను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలు అవ్వటం ఏంటి? దేవుని పిల్లలు అవ్వటం ఏంటి? దేవుని మూలముగా పుట్టినవారు. దేవుని పిల్లలు. అంతేకాదు, మీరు తర్వాత వచనం చదవండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. వారు నిజంగా తిరిగి జన్మించిన వాడు రక్తం వలన జన్మించిన వాడు కాదు. కోరికల వలన జన్మించిన వాడు కాదు. దేవుని మూలముగా జన్మించాడంట. దేవుడే వచ్చి అతనికి జీవం ఇచ్చాడంట. అతనికి దేవుడే వచ్చి జీవం ఇస్తాడంట. అతనును బ్రతికిస్తాడంట. బ్రతికించినప్పుడు అతనిలోకి దేవుని జీవము, నిత్య జీవము తనలోకి వస్తాడంట. వచ్చిన దగ్గర నుంచి కూడా వెలిగింపబడిన వాడు, తన కన్నులకున్న అంధకారం అంతా పోయి వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడే, వెలుగు నీ హృదయంలో కలుగును గాక అని పలికినప్పుడు, క్రీస్తును గూర్చినటువంటి ఆ వెలుగు మన హృదయాలలో ప్రకాశించినప్పుడు మనకు జీవము కలుగుతది. ఆ జీవము దేవుని వలన కలుగుతది కాబట్టి, మనము దేవుని వలన జన్మించబడిన వారము, పుట్టిన వారము. కాబట్టే మనము దేవుని పిల్లలము. చూడండి, ఇక్కడ మీరు ఎవరెవరైతే దేవుని చేత బ్రతికించబడ్డారో వాళ్ళందరూ దేవుని బిడ్డలే. దేవుడే కన్నాడు. దేవుడే కనెను అనే మాట మనము, ఈ మాట యాక్చువల్‌గా యాకోబు వాడతాడు. యాకోబు మొదటి అధ్యాయం 18వ వచనంలో ఆయన కనెను అనే మాట వాడతాడు. దేవుడు మనల్ని తనే దగ్గరకొచ్చి మనకు జీవమిచ్చి తన కుటుంబంలోకి తెచ్చుకున్నాడు. తన బిడ్డలుగా మనల్ని తీసుకుంటున్నాడు అనేటువంటి సత్యము మనం ఇక్కడ చూస్తాం. మూడో అధ్యాయంలో నికోదేముతో ప్రభువు మాట్లాడతాడు కదా! రాత్రికాల సమయంలో నికోదేము వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు? "నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావని మాకు తెలుసు. బోధకుడా, నువ్వు దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయవు" అంటాడు. మూడో అధ్యాయం 2వ వచనంలో. అందుకు ప్రభువు
నికోదేము వైపు చూసి ఏమన్నాడు? ఆ! అందుకు యేసు అతనితో, "ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని, లేకపోతే మరలా జన్మించితేనే గాని, దిస్ ఈజ్ రీబర్త్. దిస్ ఈజ్ రీజనరేషన్. ఇది తిరిగి జన్మించడం అంటే. మరలా జన్మించడం అంటే అది. మనము తల్లి గర్భంలో నుండి ఒకసారి జన్మించాం కరెక్టే. అది ఫిజికల్ బర్త్, బయోలాజికల్ బర్త్. ఇది ఫిజికల్ బర్త్ కాదు. ఇది బయోలాజికల్ బర్త్ కాదు. ఇది స్పిరిచ్యువల్ బర్త్. దేవుడే తన జీవం మనకిచ్చేటువంటి తిరిగి జన్మ అనమాట. అందుకే అంటాడు కదా! ఏమంటాడు? మరలా ఒక వ్యక్తి తల్లి గర్భంలోకెళ్ళి ఎలా వస్తాడు? ప్రభు ఏమంటాడు? "నువ్వు పాత నిబంధన ఎప్పుడు చదవలేదా? తిరిగి జన్మించడం అంటే ఏంటో తెలీదా నీకు? జీవము దేవుడి దగ్గర నుంచి పొందుకోవటం అంటే ఏంటో తెలీదా?" అంటాడు గదా! సో, అక్కడ ఆ ప్రభు ఒక మాట అన్నాడు. కొత్తగా జన్మించాలంట. అంతే కదా! 5వ వచనంలో, "ఒకడు నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని." ఆత్మ మూలంగా జన్మించాలంట. 6వ వచనము, "శరీర మూలంగా జన్మించినది శరీరమనియు, శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మేనన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు." ఇక్కడ అంటాడు, "గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి పోవునో నీకు తెలీదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని" అనెను. చూడండి, మనకు న్యూ బర్త్ ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. మనకు న్యూ బర్త్ ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనకు నూతన జన్మ ఇస్తాడు. ఆయన జీవం ఇస్తాడు. జీవం ఇచ్చినప్పుడు మనం బ్రతుకుతాం. అప్పటి వరకు మన కన్నులు కనిపించవు. మన హృదయం అంతా అంధకారమై ఉంటది. మనం చనిపోయి ఉంటాము. ఒక్కసారి పరిశుద్ధాత్ముడు మనలోకి జీవము పంపించటం మొదలుపెట్టాడంటే వెంటనే, ఇంతకుముందు అసలు చర్చికే రాననేవాడు. ఏం చేస్తాడో తెలుసా? జీవం రాగానే బైబిల్ పట్టుకొని ఎంతమంది చర్చికెళ్ళొద్దన్నా వినడు. చర్చికి బైబిల్ పట్టుకొని వచ్చేస్తుంటాడు. ఏం జరిగిందంటే అతను కొత్త జన్మను పొందాడు. దేవుడే అతనికి తిరిగి జన్మించే విధంగా కృప అనుగ్రహించాడు. నేనిప్పుడు తీతుకు రాసిన పత్రిక చెప్తున్నాను గదా! తీతుకు రాసిన పత్రికలో గూడా మనము ఈ సత్యాన్ని చూస్తాము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారా మనలను రక్షించుననే మాట చదువుతాం. ఇక్కడ పునర్జన్మ అనేటువంటి మాట ఉంది గదా! పునర్జన్మ అంటే అర్థం ఏంటి? తిరిగి జన్మించడం. రీజనరేషన్, మళ్ళా అదే పునర్జన్మే. రీజనరేషన్. చూడండి, నేను నేను మాట్లాడుతున్నాను గదా! ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను గదా! మీలో కొంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంటది. కొంతమందికి నేను మాట్లాడే మాటలు ఒక కఠినమైన గోడకు తగిలినట్టు తగిలి కింద పడిపోతాయి. ఎందుకంటే నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థం గాదు. మీకెందుకు అర్థం గాదంటే, మీరు తిరిగి జన్మించలేదు. తిరిగి జన్మించిన వ్యక్తికి నువ్వు ఎంతసేపు బైబిల్ చెప్పినా వినడు. అసలు పట్టించుకోడు. నువ్వేం మాట్లాడుతున్నావో గూడా అసలు అతను నీకు చెవి గూడా ఇవ్వడు. ఏ వ్యక్తి అయితే తిరిగి జన్మించాడో, ఆ వ్యక్తి దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఎంతో ఆశగా, ఆతృతగా వింటాడు. అయ్యో! నేను ఇది మిస్ అయిపోతానేమో, ఇది నేను తెలుసుకోవాలి, ఇది నేర్చుకోవాలి. ఆ తృష్ణ పరిశుద్ధ ఆత్ముడిచ్చినటువంటి తిరిగి జన్మ ద్వారా వస్తదనమాట మన లోపలికి. ఆ తృష్ణ ఎవరికైతే ఉంటదో వాళ్ళకు దేవుడు ఆ కృప అనుగ్రహిస్తాడు. చూసారా, నేను మరలా చెప్తున్నా, పునర్జన్మ అనేటువంటి మాటకు అర్థం గూడా సేమ్ తిరిగి జన్మించటం అనేటువంటి మాట. నేను యాకోబు 1:18 కూడా అదే ఉంది కదా! ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడంట. ఆయన ఆయన మనల్ని కన్నాడు అనేటువంటిది. మీకు ఫస్ట్ పీటర్‌లో కూడా నేను చెప్పాను. ఆయన మనల్ని తిరిగి జన్మింపజేశాడని. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 4లో ఆఖరిలో ఈ మాట ఉంది. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన అనే మాట ఉంది కదా! జన్మింపజేసిన అనే మాట చూసారా మీరు? ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 4 లాస్ట్‌లో ఉంటదన్నమాట. లాస్ట్‌లో ఏముంది? ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మరలా పుట్టాం మనం. మరలా జన్మించామంట. అంతేకాదు, మొదటి అధ్యాయం 22వ వచనంలో ఈ మాట అంటాడు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అగైన్ మన మన చూడండి, ఎన్ని సార్లు కొత్త జన్మ గురించి న్యూ టెస్టమెంట్ మాట్లాడుతుందో మీకు తెలీదు. మనము ఊరికే పైపైన అలా చదువుకుంటా ఎళ్ళిపోతాం గానీ, న్యూ టెస్టమెంటు చాలా సార్లు రీబర్త్ గురించి మాట్లాడుతుంది. తిరిగి జన్మించడం గురించి మాట్లాడుతుంది. సో, ఇప్పుడు నేను యాకోబు చదివాను. తీతుకు రాసిన పత్రిక చదివాను.
నేనిప్పుడు పేతురు చదివాను. సో, మీరు న్యూ టెస్టమెంట్‌లో ఏ మూలకెళ్ళినా గూడా మీకు మరలా, మరలా కనపడేటువంటి సత్యం ఏంటంటే, దేవుడు మనకు జీవము ఇచ్చాడు. మనల్ని తిరిగి జన్మింపజేశాడు. తిరిగి జన్మింపజేశాడు గాబట్టే, జీవమిచ్చాడు గాబట్టే, మనము ఆయన మూలముగా పుట్టి ఉన్నాము. మనం ఆయన మూలంగా పుట్టిన వారము. మనం ఆయన మూలంగా పుట్టి ఉన్నాము. ఈ సత్యము మొదటి యోహానులో గూడా చాలా సార్లు ఉంది కదా! మొదటి యోహానులో మనము గమనించామో లేదో తెలీదు గానీ, మనం ఆయన మూలంగా పుట్టాము అనేటువంటి సత్యము చాలా సార్లు ఉంది. రెండో అధ్యాయం 29 వచనం చదవండి. మొదటి యోహాను రెండో అధ్యాయం 29 వచనం. ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్నాడలా, నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. మనం మూడో అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిల్చును గనుక వాడు పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టాడు. దేవుని మూలంగా జన్మించాడు అని. నాలుగో అధ్యాయం 7వ వచనం ఆల్రెడీ మనం చూసాం గదా! ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఆ మాట మరలా మరలా చూసాం. ఐదో అధ్యాయము 18వ వచనం. ఐదో అధ్యాయం 18వ వచనంలో దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాన్ని ముట్టడు. సో, ఏంటి యోహాను చెప్తున్నటువంటి సత్యమేంటి? యోహాను ఇక్కడ చెప్పిన సత్యమేంటి? యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చెప్పిన సత్యమేంటి? యోహాను సువార్త మూడో అధ్యాయంలో చెప్పిన సత్యమేంటి? తీతువులో పౌలు చెప్పిన సత్యమేంటి? పేతురులో పేతురు చెప్పిన సత్యమేంటి? అందరూ చెప్తున్న సత్యమేంటో చెప్పమంటారండి? నిజముగా దేవుడి దగ్గరికి వచ్చినటువంటి వాడు తిరిగి జన్మిస్తాడు. తిరిగి జన్మించిన వాడే నిజంగా దేవుడి దగ్గరికి వచ్చినవాడు. తిరిగి జన్మించిన వాడే నిజంగా దేవుని దగ్గరికి వచ్చినవాడు. ఈ రీబర్త్, ఈ రీజనరేషన్ అంటాం కదా! మీలో కొంతమంది ఐదో అధ్యాయం మొదటి వచనం చదివి మీకు ఇలాంటి డౌట్ వస్తది. ఏంటంటే, మనము విశ్వాసము ఉంచితేనే గాని మనం తిరిగి జన్మిస్తామా పాస్టర్ గారు అనేటువంటి డౌట్ వస్తది మీకు. అంటే మనము సువార్త విన్నాము. సువార్త వింటా ఉన్నప్పుడు దేవుని కుమారుడు గురించి ప్రకటిస్తా ఉన్నాడు బోధకుడు. ప్రకటిస్తా ఉన్నప్పుడు నేను బోధించిన ఆ బోధను నేను విశ్వసించాను గాబట్టే తిరిగి జన్మించానా అనేటువంటి ప్రశ్న కొంతమందిలోకి రావటానికి అవకాశం ఉంది. ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? నో. నో. మీరు పశ్చాత్తాప పడాలన్నా, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచాలన్నా గూడా, ముందు చనిపోయిన మీకు ఆయన జీవమిస్తేనే మీరు పశ్చాత్తాప పడతారు. అప్పటి వరకు కఠినంగా రాతిలాగా ఉన్న మీ హృదయము ఒక్కసారి జీవము లోపలికి రాగానే, ఆ గుండె మెత్తని గుండె అయిపోయి కన్నీళ్ళొస్తాయి. ఏడుస్తావు. నేను పాపిని ప్రభువా! నేను భయంకరమైన పాపిని. దానిని కొత్త నిబంధన చాలా సార్లు మారు మనస్సు అంటది. లేకపోతే పశ్చాత్తాపము, మారు మనసు అనే మాటలు. ఆ మాటలు ఏంటంటే, ఒక్కసారి దేవుడు నాకు జీవం ఇచ్చినప్పుడు నేనన్నాను గదా! మనం సువార్త వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు లోపలికెళ్తాడు. లోపలికెళ్ళి చనిపోయిన మనకేమిస్తాడు? జీవమిస్తాడు. ఒక్కసారి ఆ జీవం ఇవ్వగానే మనము అసలు దేవుడెవరు అనేటువంటిది మనకొక్కసారి వెలుగొచ్చేస్తదనమాట. క్రీస్తుని గూర్చినటువంటి ఆ మహిమ సువార్తను విన్నప్పుడు మన లోపల వెలుగొచ్చేస్తది. వెలుగు రాగానే వెంటనే మనకు కలిగేటువంటి మొట్టమొదటి స్పందనేంటంటే, నేను భయంకరమైన పాపిని. నా అంత ఘోరమైన పాపి ఇంకొకడు లేడు. నేను భయంకరమైన దుర్మార్గంలో, పాపంలో గడిపాను. నా జీవిత కాలము నేను దేవుడిని వదిలేసానని చెప్పి పశ్చాత్తాపపడుతూ కన్నీళ్లొస్తాయి. పశ్చాత్తాపముతో వచ్చేటువంటి ఆ కన్నీటిని మనము మారు మనసు అంటాము. లేకపోతే పశ్చాత్తాపం అంటాము. దాంట్లో ఏం జరుగుతుందంటే, నాకు పాపము వద్దు అని పాపాన్ని అసహ్యించుకోవటం మొదలుపెడతాం ఆ రోజు నుంచి. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వాళ్ళే పాపమును అసహ్యించుకుంటారు. పాపం వద్దు నాకు. నేను పాపపు జీవితంలో బతకను. ఈ చీకటిలో బ్రతకను. ఈ అంధకారం నాకొద్దు. నాకు దేవుడు కావాలి అని అంటారు. సో, అటువైపు నుంచి అంటే చీకటి వైపు నుండి దేవుడి వైపు తిరగటాన్ని మనము మారు మనసు అంటాము. పశ్చాత్తాపం అంటాము. తిరిగిన తర్వాత ఆయనను పట్టుకోవాలని పరిగెట్టేదే విశ్వాసం. ఆయన కావాలి అని పరిగెడతాం గదా! ఆయన కావాలని పరిగెట్టేది దాన్నేమంటామంటే మనం విశ్వాసము. సో, ఈ కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నాయి. మన కన్వర్షన్‌కి. ఆ 2 సైడ్స్ చెప్తున్నాను. ఆ 2 సైడ్స్ ఏంటంటే ఒక సైడ్ పశ్చాత్తాపం ఉంటది. ఇంకొక సైడు విశ్వాసం ఉంటుంది.
పశ్చాత్తాపంలోనేమో పాత జీవితం వద్దనుకుంటాము. విశ్వాసంలోనేమో దేవుడు కావాలని కోరుకుంటాం. ఇది ఎవరికి జరుగుతదంటే, ఎవరైతే తిరిగి జన్మిస్తారో, దేవుని మూలముగా పుడతారో వారికి జరుగుతది. వారి జీవితము ఆ రోజు నుంచి మొత్తం మారుతది. కాబట్టే దేవుడే వారికి జన్మిచ్చాడు కాబట్టి, మనం వారిని ఏమంటామంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. ఎవరి మూలంగా పుట్టారో వాళ్ళు ఇప్పుడు ఐదో అధ్యాయం మొదటి వచనంలో ఉంది గదా! పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. ఆయన ఎంతమందినైతే తిరిగి జన్మింపజేస్తున్నాడో, వారి మధ్యలో ఏముంటదంట? ప్రేమ ఉంటదంట. ఆయనను ప్రేమిస్తే గనక మనము, మనకు జీవమిచ్చిన దేవుడిని, మనల్ని తిరిగి జన్మింపజేసిన దేవుడిని మనం ప్రేమిస్తే గనక, ఆయన తిరిగి జన్మింపజేసిన ఆయన బిడ్డలందరిని గూడా మనము ప్రేమిస్తామంట. సో, ఇప్పటి వరకు నేనేం చెప్పానంటే, తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన వ్యక్తిలోనే ఈ 3 లక్షణాలు ఉంటాయి. విశ్వాసము, ప్రేమ, విజయం. ఈ 3 ఎవరిలో ఉంటాయి? తిరిగి జన్మించిన వానిలోనే ఉంటాయి. నా ప్రశ్న ఏంటో తెలుసా? మీలో ఎంతమంది తిరిగి జన్మించారు? ఎంతమంది తిరిగి జన్మించారు? తిరిగి జన్మించిన వ్యక్తి ఇంటి దగ్గర ఉండడు. బైబిల్ పట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తాడు. నువ్వు ఇంటి దగ్గరే ఉండాలి, చర్చికెళ్ళకుండా ఉండాలి. ఏం వెళ్తాంలే, ఈరోజు పడుకుందాంలే. నేను చెప్తున్నాను, నువ్వింకా తిరిగి జన్మించలేదు. నీలో రీజనరేషన్ జరగలేదు. రీజనరేషన్ జరిగితే వేరుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు వాళ్ళసలు ఎంతసేపు దేవుని సంకల్పం ఏంటి? దేవుని మహిమేంటి? దేవుని చిత్తమేంటి? అందరూ కలిసి పోరాడాలి. దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించాలి. వాళ్ళు వేరుగా ఉంటారు. తిరిగి జన్మించినటువంటి వాళ్ళు వేరుగా ఉంటారు. మనం ఇందాక అన్నాడు కదా ప్రభువు నికోదేముతో ఏమన్నాడు? గాలి ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికెళ్తదో తెలీదు. అలాగే ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా ఉంటాడు. అసలు ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వాని జీవితము డిఫరెంట్‌గా ఉంటది. డిఫరెంట్‌గా ఉంటది. ఆ వ్యక్తి డిఫరెంట్‌గా ఉంటాడు. మాట్లాడటం డిఫరెంట్‌గా మాట్లాడతాడు. ఎక్కడికెళ్ళాలి అనేటువంటి నిర్ణయాల్లో స్పష్టత ఉంటది. ఎక్కడికెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయాల్లో స్పష్టత ఉంటది. పరిశుద్ధులన్నా, చర్చన్నా, దేవుని వాక్యమన్నా, సంకల్పమన్నా చాలా ఆశ ఉంటది వాళ్ళకి. ఎందుకంటే దేవుడి జీవం అతనిలోకి వచ్చేసింది కాబట్టి, ఆమెలోకి వచ్చేసింది కాబట్టి. సో, తిరిగి జన్మించిన వ్యక్తిని గుర్తించడం కష్టమేం గాదు. తిరిగి జన్మించిన వ్యక్తిని గుర్తించడం కష్టమేం కాదు. వాళ్ళ మనసు ఎప్పుడు గూడా దేవుని మీద, దేవుని సంఘం మీద, దేవుని సంకల్పం మీదే ఉంటది. తిరిగి జన్మించకపోతేనే ఈ లోకం మీద, ఈ లోకంలో శరీరాశలు, నేత్రాశలు, జీవపు డమ్మము నెరవేర్చుకుంటూ, ఈ చీకటిలో, ఈ అంధకారంలో, ఈ మరణంలో, ఈ తీర్పులో బ్రతకాలని ఆశపడతారు. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వాళ్ళకి ఆ కోరిక ఉండదు. వాళ్ళకి సిలువ తీయగా ఉంటది. దేవుని కుమారుడు చాలా బ్యూటిఫుల్‌గా, గ్లోరియస్‌గా కనిపిస్తాడు. నాకు లార్డ్ జీసస్ క్రైస్ట్ కావాలి. నాకు లార్డ్ జీసస్ క్రైస్ట్ కావాలి. ఆయన లేకపోతే నేను బ్రతకలేను. నాకు సమస్తము ఆయనే. ఆయన కోసం ఏదైనా విడిచిపెట్టుకుంటాను. అదిగో అలా మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? ఏం జరిగింది అతనికి? తిరిగి తాకాడు దేవుడు అతన్ని. ఆమెను దేవుడు తాకాడు. తాకాడు అంటే అర్థం ఏంటంటే ఆయనొచ్చాడు. ఆయనొచ్చి తన జీవాన్ని వాళ్ళకు అనుగ్రహించాడు. కాబట్టే వాళ్ళు తిరిగి జన్మించారు. తిరిగి జన్మించారు కాబట్టి. మీకు గుర్తుంది గదా! నిజంగా రీజనరేషన్‌లో మనము ప్రాముఖ్యంగా చూసేది మహిమ గల సువార్త. మనము రీజనరేషన్‌లో మన ఫోకస్ అంతా గూడా క్రాస్ మీదకే ఎళ్తదనమాట. సిలువ మీదకే వెళ్తది. సెకండ్ కొరింథియన్స్‌లో మనము ఈ మాట చదువుతాం గదా! అంధకారము ఉన్నటువంటి మన జీవితాల్లోకి దేవుడు ఎలా వెలుగును తీసుకొచ్చాడో మనం చూస్తామనమాట. 4 అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 3 వచనం. 4 అధ్యాయం 3 వచనంలో మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలో మరుగు చేయబడి ఉన్నది. సువార్త మరుగు చేయబడి ఉంది. ఎవరికి? నశించిపోతున్నవారు. 4 వచనంలో అంటాడు, దేవుని స్వరూపి అయి క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. అయితే దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. 5వ వచనం చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చూడండి అంతకుముందు మన హృదయాల్లో ఏముంది?
చీకటి ఉంది, గుడ్డితనం ఉంది. నేనేమన్నాను, ఈ లోకంలో చాలామంది గుడ్డివాళ్ళు ఉన్నారు. చాలామంది ఈ లోకంలో గుడ్డివాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాత్రిపూట గుడ్డివాళ్ళు కాదు, వాళ్ళు పట్టపగలు గుడ్డివాళ్ళు. ప్రకాశమానమైన సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గుడ్డివాళ్ళు. ఎందుకు గుడ్డివాళ్ళో తెలుసా? వాళ్లకు మహిమగల దేవుని సువార్త అయినటువంటి క్రీస్తు వాళ్ళకి కనిపించట్లేదు. నిత్య జీవము కనిపించట్లేదు, దేవుని మహిమ కనిపించట్లేదు, పరిశుద్ధత కనిపించట్లేదు, నీతి కనిపించట్లేదు, సమాధానము కనిపించట్లేదు, నిరీక్షణ కనిపించట్లేదు, విమోచన కనిపించట్లేదు. అసలు ఏం కనిపించట్లేదు వాళ్ళకి. వాళ్ళకి ఏం కనిపిస్తుందో తెలుసా? వాళ్ళ శరీరము, వాళ్ళ కోరికలు, ఈ లోకము, డబ్బు, అంత తప్ప మిగిలింది. నేను దేవుని వాక్యం వాళ్ళని మరలా ఏమని పిలుస్తుందంటే, వాళ్ళు గుడ్డివారు. ఆ గుడ్డివారమై మనం ఉన్నప్పుడు, మనం మన పాపములలో చనిపోయి ఉన్నప్పుడు, దేవుడు మనకు జీవం ఇచ్చాడు. అంతేకాదు మన హృదయములలో ఏం ప్రకాశింపజేశాడు? వెలుగును ప్రకాశింపజేశాడు. ఆ వెలుగు మన హృదయాలలోకి వచ్చిందనుకోండి, ఆ జీవము, దేవుని జీవం మన హృదయాల్లోకి వచ్చిందనుకోండి, మీరు ఆ రోజు నుంచి ఎప్పటికీ మారిపోతారు. ఎలా మారిపోతారంటే, ఇదిగో ఈ 3 లక్షణాలు మీకుంటాయి. ప్రాముఖ్యంగా ఈ 3 లక్షణాలు మనకి ఉంటాయి. ఏంటి ఆ 3 లక్షణాలు? విశ్వాసము, ప్రేమ, విజయం. నేను ఈ మూడిటి గురించి బ్రీఫ్గా చెప్తాను, మీకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను. ఈ 3 వాళ్ళ జీవితాలలో వచ్చేస్తాయి. మొట్టమొదటిది విశ్వాసము. మొట్టమొదటిది ఏంటి? విశ్వాసం. ఆ మాటని, విశ్వాసము అనేటువంటి మాటని మనము నమ్మటము అనే మాట చూస్తాం. 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంత నమ్ము అంటాడు కదా. నమ్మటము. నమ్మటం అంటే ఏంటి? బిలీవ్స్, నమ్మకం. నమ్మటం అంటే విశ్వాసమే కదా. విశ్వాసమే కదా. విశ్వాసం నాకు పర్యాయ పదం. నమ్మటం అంటే నమ్మటమే కదా. నమ్మటం అన్నాడు 5వ అధ్యాయం 1వ వచనంలో. 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. సో విశ్వాసం అనేటువంటి మాట అక్కడ కూడా ఉంది. 5:1లో ఉంది, 5:4లో ఉంది, 5:5లో ఏముంది? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరెవడు. నమ్మువాడు అంటే అర్థం ఏంటి? విశ్వాసం. సో మనం 5:1లో చూసాం, 5:4లో చూసాం, 5:5లో చూసాం. సో ఈ మూడిట్లో మనం చూసింది ఏంటంటే, ఎవరైతే తిరిగి జన్మిస్తారో, ఎవరైతే దేవుని మూలంగా జన్మిస్తారో, వాళ్ళలో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, లార్డ్ జీసస్ క్రైస్ట్ని నమ్ముతారు. లార్డ్ జీసస్ క్రైస్ట్ని నమ్ముతారు. లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించే మాట్లాడుతుంది. మీరు గమనించారో లేదో, ఫస్ట్ వచనం ఎవరి గురించి మాట్లాడుతుంది? ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసే క్రీస్తై ఉన్నాడని అనేటువంటి మాట. అంటే ఎవరి గురించి మాట్లాడుతుంది? లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంది. సో 5వ అధ్యాయం 5వ వచనం ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసే దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? సో ఈ విశ్వాసం యొక్క గమ్యము, ఈ విశ్వాసం యొక్క గురి ఎవరో తెలుసా? లార్డ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ జీసస్ క్రైస్ట్ని మనము సంపూర్ణముగా విశ్వసిస్తామంట. ఆయనను మనము సంపూర్ణంగా నమ్ముతామంట. మరలా జాగ్రత్తగా గమనించండి. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి జన్మింపజేశాడో, ఎవరినైతే పరిశుద్ధాత్ముడు తిరిగి జన్మింపజేశాడో, వాళ్ళు నిజమైన క్రీస్తుని నమ్ముతారంట. దేవుని కుమారుడని నమ్ముతారంట. ఆయన అభిషేకించబడిన వాడని నమ్ముతారంట. ఆయన దేవుని కుమారుడని నమ్ముతారు, ఆయన అభిషేకించబడిన వాడు. 2 విషయాలు ఇక్కడ నేను మీకు చెప్పాలి. ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో. పర్సన్ అంటే ఏంటంటే ఆయన ఎవరు, వర్క్ అంటే ఆయన ఏం చేశాడు. ఆయన ఎవరు, ఆయన ఏం చేశాడు. ఈ 2 మన విశ్వాసానికి గురి అయి ఉంటాయంట. మన విశ్వాసము ఎవరి యందు మన విశ్వాసం ఉంటుంది? మన విశ్వాసం ఎవరి యందు ఉండాలి? ఎవరు సమస్తము మనకు చేస్తున్నాడు? ఎవరి వలన మనకు సమస్తము కలుగుతుంది? ఎవరిలో మనకు సమస్తం ఉన్నాయని మీరు ఆలోచించారనుకోండి, ఎవరిలో ఉన్నాయి సమస్తము? పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడో తెలుసా? సిలువ వైపు చూడంటాడు. తండ్రి ఏం చెప్తాడో తెలుసా? సిలువ వైపు చూడంటాడు. తండ్రి తన కుమారుడి వైపు చూడమంటున్నాడు, పరిశుద్ధాత్ముడు సిలువ వైపు చూడమంటున్నాడు. మనం ఎక్కడ చూస్తామో తెలుసా? మనం కూడా అక్కడే చూస్తాం. ఎందుకని? మనం వారి మూలంగా జన్మించాం కాబట్టి మనకు లార్డ్ జీసస్ క్రైస్ట్ చాలా స్వీట్
కంప్లీట్‌గా కనిపిస్తాడనమాట. లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామంట. మనం చూడండి, తిరిగి జన్మించినటువంటి ఒక వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని పర్స్యూ చేస్తాడంట. పర్స్యూ చేయటం అంటే ఏంటో తెలుసా? ఆయన ఎవరో నేను తెలుసుకోవాలని, ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలని, నా జీవితం మొత్తం వెచ్చిస్తానంటాడంట. వెచ్చిస్తామంటే అది విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, నేను జీసస్ క్రైస్ట్ సిలువలో చనిపోయాడని నేను నమ్ముతున్నాను. జీసస్ క్రైస్ట్ దేవుని కుమారుడని నమ్ముతున్నాను. ఆ నమ్మకం కాదు. జీసస్ క్రైస్ట్ దేవుని కుమారుడని నువ్వు నమ్మేదేంటి? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. దట్ ఈస్ నాట్ ద ఫెయిత్. అది కాదు అసలు ఇక్కడ మాట్లాడుతున్న విశ్వాసము. ఇక్కడ మాట్లాడే విశ్వాసం అది కాదు. విశ్వాసం ఏంటో తెలుసా అండి? సమస్తము నీకు ఆయనే. సమస్తము నీకు ఆయనలోనే ఉంది. ఆయన గురించి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఈ పుస్తకము చెప్పిన మొదట్లోనే నాకు తెలిసి మూడో మెసేజ్ అనుకుంటా. మూడో మెసేజ్‌లో యోహాను రాసిన మొదటి పత్రిక ప్రకారము క్రీస్తు ఎవరు అని ఒక 10 పాయింట్లు చెప్పాను నేను. హూ ఈస్ జీసస్ క్రైస్ట్? మీరు అవన్నీ అర్థం చేసుకుంటారంట. అన్నీ అర్థం చేసుకొని, ఓహ్! నిజమైన క్రీస్తు ఈయన. చూడండి ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు అబద్ధ బోధకులు ఈ లోకము నేను మరలా చెప్తున్నాను. మూడో పాయింట్‌కి కనెక్షన్ ఉంది. ఈ పాయింట్‌కి మూడో పాయింట్‌కి. మూడో పాయింట్ ఏంటి? ఎక్కడ విజయము? లోకంను జయిస్తాం. ఈ లోకంలో ఏముందో తెలుసా? ఈ లోకముని ఎవరు రూల్ చేస్తున్నారో తెలుసా? ఐదో అధ్యాయం చూడండి. ఐదో అధ్యాయము 19వ వచనంలో ఏముంది? మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. లోకం ఎవరిలో ఉంది? లోకానికి అధిపతి ఎవరు? ఆ! వాడు మిమ్మల్ని నిజమైన జీసస్ క్రైస్ట్ దగ్గరికి రానిస్తాడా? రానిస్తాడా? మరలా చెప్తున్నాను. దెయ్యాలు కూడా ఆయన దేవుని కుమారుడని కేకలు పెట్టినాయి. పెట్టినాయా? పెట్టలేదా? ఆయన దేవుని కుమారుడు అని దెయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి. మరి నువ్వు కూడా ఒప్పుకుంటావు. తేడా ఏంటి? ఆళ్ళకి నీకు తేడా ఏంటి? వాళ్ళు నమ్ముతుంది వేరు. నువ్వు నమ్ముతుంది వేరు. నువ్వు నమ్మే జీసస్ క్రైస్ట్ వేరు. వాళ్ళు నమ్మే జీసస్ క్రైస్ట్ వేరు. దెయ్యాలు నమ్మే జీసస్ క్రైస్ట్ వేరు. లోకము ఎవరిలో ఉంది? దుష్టుడిలో ఉంది. దుష్టుడు ఏం చేశాడు ఈ లోకంలోకి? ఎవరిని పంపించాడు? అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను పంపించాడు. ఈ లోకంలోకి ఎవరిని పంపించాడు? అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను. వాళ్ళు వాళ్ళ పని ఏంటో తెలుసా? వాళ్ళ పని ఏంటో చెప్తాను మీకు. జాగ్రత్తగా వినండి. 4 అధ్యాయము 4 వచనము మొదటి వచనంలో ఏముంది? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. సో, లోకం ఎవరి చేతుల్లో ఉంది? వాడు లోకంలోకి ఎవరిని పంపించాడు? ఆ అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారు? అబద్ధ బోధకులు ఏం చెప్తారు? అబద్ధ బోధ చేస్తారు. అబద్ధ బోధ అంటే ఏంటి? అబద్ధ బోధ ఏంటో తెలుసా? నేను మరలా చెప్తున్నాను. ఇక్కడ నిజమైన క్రీస్తుని నమ్మటము, నిజమైన క్రీస్తు యందు విశ్వాసం ఉంచటము చాలా ప్రాముఖ్యం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ లోకంలో బోధిస్తున్నటువంటి ఈ అబద్ధ బోధకులు చేస్తున్నటువంటి బోధ నిన్ను దేవుడి నుంచి తప్పించాలని, నిన్ను నరకానికి తీసుకెళ్లాలని దుష్టుడితో పాటు వాడి ఆత్మల సమూహము, అబద్ధ బోధకులు అందరూ ప్రయత్నం చేస్తానే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్నారు. క్రీస్తు ఎవరు కాదని చెప్తున్నారు? దేవుడు కాదు, తండ్రికి సమానుడు కాదు అని చెప్తున్నారు. తండ్రికి సమానుడు కాదు అని చెప్తున్నారు. తండ్రి ఏం చెప్తున్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఆయనను ఆరాధించండి అని చెప్తున్నాడు. తండ్రి సమానుడు కాదంట. తర్వాత అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారు? ఈయన కలిగిన వాడంట. ఈయన ఉన్నవాడు కాదంట. ఆయన ఆదియు అంతమైనవాడు కాదంట. ఆయన మొదటివాడు, కడపటివాడు కాదంట. ఆయన ఉన్నవాడు కాదంట. కాబట్టి ఈ లోకం ఏం చెప్తుందంటే ఆయన కలిగిన వాడని చెప్తుంది. చూడండి, ఆయన కలిగిన వాడు, ఆయన దేవుని సృష్టి అని ఎవరైనా చెప్పారంటే, చెప్పినవాడు నరకానికి పోతాడు, విన్నోళ్ళు అందరూ నరకానికి పోతారు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని అతను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళలేడు. ఎందుకంటే అతనే దేవుడు కాదు. సృష్టించబడిన సృష్టి నిన్ను దేవుడి దగ్గరికి ఎలా తీసుకెళ్తది? సో, తండ్రికి సమానుడు కాదంటున్నారు.
ఆయన నిత్యుడు కాదంటున్నారు. ఆయన మొదటివాడు కాదంటున్నారు. ఆయన కడపటివాడు కాదంటున్నారు. ఆయన గురించి అంతా తప్పుడు బోధ చేస్తున్నారు. తప్పుడు బోధ చేయడానికి కారణం ఈ లోకము, లోకంలో ఉన్న దుష్టుడు పంపించినటువంటి అబద్ధ బోధకులు. ఈ అబద్ధ బోధకులు అంతా బోధిస్తున్నంత అబద్ధమైనటువంటి క్రీస్తు. ఆ అబద్ధమైన క్రీస్తుని దేవుని చేత జన్మించబడిన వ్యక్తి నమ్మడంట. ఆ అబద్ధ క్రీస్తుని మనము నమ్మమంట. అబద్ధ క్రీస్తు కాదు. ఎవరైతే దేవుని చేత తిరిగి జన్మించబడతారో వాళ్ళు నిజమైన క్రీస్తుని నమ్ముతారంట. నిజమైన క్రీస్తు గురించి ఈయన యోహాను మాట్లాడుతూ కొన్ని పదాలు నేను చూసాను. పదాలు చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. ఆయన అంటాడు, నిజమైన క్రీస్తు ఉన్నవాడు అని చెప్పాడు. మొదటి వచనాల్లోనే చెప్పాడు. ఆయన ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఆయన ఆది నుండి ఏది ఉండెనో అన్నాడు కదా! ఆది నుండి ఏది ఉండెనో. అంతేకాదు ఆయన జీవం అంట. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఉన్నవాడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ జీవము. ఆయన నిత్య జీవం అంట. ఆయన నిత్య జీవం అని రెండో వచనంలోనే చెప్తాడు మొదటి అధ్యాయంలో. ఆయన ఉన్నవాడు, ఆయన నిత్య జీవము, మనల్ని దేవునితో సహవాసం చేసేటట్టు చేయగలిగిన వాడు లార్డ్ జీసస్ క్రైస్ట్ అండి. సహవాసము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నదంటాడు. మన సహవాసము ఆయనే, మన నిత్య జీవము ఆయనే, మన జీవము ఆయనే, మన సంతోషము కూడా ఆయనే. మన సంతోషం మొదటి అధ్యాయం 4వ వచనంలో ఏముంది? మన సంతోషము పరిపూర్ణ మగుటకై అనే మాట అన్నాడు. అంతేకాదంట, ఆయనే వెలుగంట. అంతేకాదు, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం అంట. ఆయన మనకు ఉత్తరవాదంట. ఆయన గురించి మీరు మొదటి యోహాను మీరు చదవండి. నిజమైన క్రీస్తు ఎవరు అనేది. నిజమైన క్రీస్తు ఎవరంటే ఆయన తండ్రికి సమానుడు. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన ఉన్నవాడు. ఆయన మహిమను విడిచిపెట్టి తండ్రితో సమానమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయన తండ్రికి సమానుడు కాబట్టి. ఆయన ఉన్నవాడు, నిత్యుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన సమస్తము. తండ్రి ఏమై ఉన్నాడో ఆయన కుమారుడిన. మహిమను విడిచిపెట్టి తను మనను ప్రేమించి మన కొరకు వచ్చి మన శరీరము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి లార్డ్ జీసస్ క్రైస్ట్. మనము నిజమైన క్రీస్తుని విశ్వసిస్తామంట. నిజమైన క్రీస్తుని తెలుసుకుంటామంట. నేను ఈ మధ్య కూడా చెప్పాను. నేను మరలా చెప్తున్నాను. 1 కొరింథియన్స్ చాప్టర్ 2 వర్స్ 2. ఆయనే మనకు గమ్యమై ఉండాలి. ఏమన్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్యన ఎరుగుకుందునని నేను నిశ్చయించుకున్నాను. సో ఆయన గమ్యము ఏమంటున్నాడు? నా గమ్యము లార్డ్ జీసస్ క్రైస్టే. క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకుంటకు సమస్తమును నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8 వచనాలలో చూడండి. మీరు ట్రూ జీసస్ క్రైస్ట్ని తెలుసుకుంటారు. ట్రూ జీసస్ క్రైస్ట్ని నమ్ముతారు. ఆయన దేవుని కుమారుడు అనే మాట ఉంది 5వ వచనంలో. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవునితో సమానుడని. ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కాబట్టే ఆయనను చంపారు. తండ్రితో సమానుడని చెప్పాడు కాబట్టి. తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను అన్నాడు. అసలు ఏ సృష్టి చెప్పగలదండి ఆ మాట? నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడని. నేను తండ్రి సమానమైనటువంటి మాటలు చెప్పినటువంటి వాడు లార్డ్ జీసస్ క్రైస్ట్. అలాంటి లార్డ్ జీసస్ క్రైస్ట్ని మనము నమ్ముతామంట, విశ్వసిస్తామంట. విశ్వాసం ఉంచటమందు ఆయన యందు నమ్మకము మనం కలిగి ఉంటాం. నేను పైన కూడా చెప్పాడు కదా, పైన కూడా ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే 14వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనంలో, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉంటకు పంపి ఉన్నాడని మేము చూసి సాక్ష్యం ఇచ్చున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉండును. సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట అనమాట. సో దేవుని కుమారుణ్ణి, నిజమైన దేవుని కుమారుణ్ణి మనము విశ్వసిస్తామంట. నిజంగా తిరిగి జన్మించబడితే అనమాట. చూడండి, నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుని కుమారుడే సమస్తము. నిజానికి మనం అందరము తీసుకోవాల్సిన ఒకే ఒక నిర్ణయం ఏంటంటే, నేను నా జీవిత కాలము ఒకే ఒక వ్యక్తిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఆయన లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆదికాండము 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు ప్రతి ప్రవక్త నోరు విప్పి మాట్లాడుతుంది లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించే. ప్రవక్తలు ప్రవచించుకుంటూ వచ్చారు. ఆయన వస్తాడంట. అబ్రహాము సంతానంగా వస్తాడంట. దావీదు సంతానంగా వస్తాడంట. భూమి మీద దేవుని రాజ్యము స్థాపిస్తాడంట. మనుషులను కొంటాడంట. తన ప్రాణం పెడతాడంట. పాత నిబంధన గ్రంథం అంతా కూడా
ఆయన రాకడ గురించి ప్రిపేర్ చేస్తూ ఉంది. మనం ఇంగ్లీష్‌లో డైరెక్షనాలిటీ అంటాం దీన్ని. డైరెక్షనాలిటీ అంటే అర్థం ఏంటంటే, ప్రవక్తలు ఏం చేస్తున్నారు? అదిగో ఆయన వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు, వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, వచ్చి ఇది చేస్తాడు అని చెప్పి పాత నిబంధన గ్రంథం అంతా కూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్తుంది. కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన నెరవేర్చాల్సిందంతా నెరవేర్చాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. వచ్చి మిగిలిందంతా కంప్లీట్ చేస్తాడు. సో, ది ఎంటైర్ బైబిల్ మొత్తం బైబిల్ అంతా కూడా మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక వ్యక్తి, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనలోనే మనకు సమస్తం ఉంది. ఆయనే మనకు సమస్తము. ఆయన ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. ఆయన ఉంటే నీ దగ్గర లక్షల కోట్ల కోట్ల సంపద ఉన్నట్టే. ఆయన ఉంటే సమస్త సృష్టిలో ఉన్న బంగారం అంతా నీ దగ్గర ఉన్నట్టే. నీకు కావాల్సిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనే జీవము, ఆయనే పునరుద్ధానము, ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత, ఆయనే పాపక్షమాపణ, ఆయనే సమాధానము, ఆయనే మహిమ, ఆయనే నిరీక్షణ, సమస్తము ఆయనే. దేవుని ముఖమును దర్శించాలంటే ఆయనను చూడాల్సిందే మనం. మనకు సమస్తము ఆయన అయినప్పుడు ఆయన మీద మనసు పెట్టుకోకుండా తిరిగి జన్మించిన వ్యక్తి ఎలా ఉండగలడు? ఎవ్రీథింగ్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మీరు ఆయనను వెతకండి. ఆయన ఇతడుకు దేవుడు తనను తాను తగ్గించుకొని తనను తాను రిక్తునిగా చేసుకుంటాము అనే మాట కూడా మనం చదువుతాం కదా. ఆయన ఆయన మహిమలో ఆయన భూమి మీద ఉన్నప్పుడు చూపించలేదు. ఒకే ఒక ఇన్సిడెన్స్ రిక్తునిగా చేసుకుని మనుషుల పాదాల దగ్గరికి వచ్చి మనుషుల పాదాలు పట్టుకున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఎవని మూలంగా, ఎవని ద్వారా, ఎవని కొరకు సమస్తము సృజించబడినాయో ఆయన మన దగ్గరికి వచ్చి మనుషుల పాదాల దగ్గరికి వచ్చాడు. నీకోసం నేను ప్రాణం పెడతాను అన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. నీకోసం నా రక్తం కారుస్తాను అన్నాడు. ఆయన పవిత్రమైన రక్తం కార్చాడు మన కోసం. అంతకు మించిన ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు అసలు నీ జీవితంలో? ఎవరు నీ జీవితానికి గమ్యం? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవరిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు? ఎవరి కోసం నీ సమయం ఇస్తున్నావు? ఎవరి కోసం నీ డబ్బులు ఇస్తున్నావు? ఎవరి కోసం నీ సంపదంతా పోస్తున్నావు? ఎవరు? అతి శ్రేష్ఠుడైన క్రీస్తు, అతి శ్రేష్ఠుడైన లార్డ్ జీసస్ క్రైస్టు. ఆయనను తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచటంలోనే సమస్తం ఉంది. మన జీవితానికి గమ్యము జీసస్ క్రైస్టే. తండ్రి కూడా చాలా ఇష్టపడతాడు. తన కుమారుడిని మనం ప్రేమించి, తన కుమారుడిని హత్తుకొని, తన కుమారుడు సమస్తము మనకు అయిన రోజు తండ్రి ఏమంటాడో తెలుసా? యు ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ యు టు. నేను ఏదైతే కోరుకున్నానో నువ్వు అదే చేస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అవును, నేను ఉన్నదే మిమ్మల్ని అందరినీ సిలువ దగ్గరికి పంపించడానికి, నేను ఉన్నదే మిమ్మల్ని అందరినీ దేవుని కుమారుడి దగ్గరికి పంపించడానికి. నా పరిచర్య అది, నేను ఆ పరిచర్యని నేను చేస్తున్నాను అంటాడు. సో కాబట్టి నిజమైన క్రీస్తుని మీరు తెలుసుకోవాలని మీరు ప్రతి ప్రయత్నము చేయండి. ఆయనను విశ్వసించాలి. విశ్వసించడం అంటే, ఆయనను నమ్మటం అంటే ఇదిగో ఇది ఇలా నమ్మాలి మీరు ఆయన్ని. ఆయనే సమస్తం అవ్వాలి. ఆయన కొరకే మీరు బ్రతకాలి. నేను న్యూ టెస్ట్‌మెంట్ చెప్తున్నాను, ఓల్డ్ టెస్ట్‌మెంట్ చెప్తున్నాను. నాకు ఓల్డ్ టెస్ట్‌మెంట్, న్యూ టెస్ట్‌మెంట్ ఎక్కువ అర్థమవుతుంటే నాకు ఆయన ఇంకెక్కువ కనిపిస్తున్నాడనమాట. ఎటువైపు వెళ్ళినా కూడా, ఏ మూలకెళ్ళినా కూడా, ఏ పేజీలోకెళ్ళినా కూడా, ఓహ్! ఇదంతా మాట్లాడుతుంది నీ గురించేనా? ఆదికాండం అంతా మాట్లాడుతుంది నీ గురించేనా? ఆదికాండం 3 అధ్యాయంలో ఆయనున్నాడు. ఆదికాండం 12 అధ్యాయంలో ఆయనున్నాడు. ఆదికాండం 48 అధ్యాయంలో ఆయనున్నాడు. అసలు ఎక్కడికెళ్ళినా కూడా లార్డ్ జీసస్ క్రైస్టే కనిపిస్తున్నాడు నాకు. కనిపిస్తా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఓహ్! నా జీవితము నేను ఈయనకి ఇచ్చేస్తాను. విశ్వసించడం అంటే అదిగో అది. నా జీవితం నేను ఈయనకి ఇచ్చేస్తాను. సమస్తము ఈయనలోనే ఉంది. ఈయనకి బయట ఏమీ లేదు. ఈయనకి బయట అంధకారము, ఈయనకి బయట తీర్పు, ఈయనకి బయట వేదన, ఈయనకి బయట దేవుని నుండి ఎడబాటు. ఈయనకి బయట నీకేం దొరకదు. నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలము ఏదో ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకుంటావు కానీ నీకేం దొరకదు. ఆయనలోనే సర్వ సంపదలు ఉన్నాయి. ఆయనే మనకు సమస్తం. అలా క్రీస్తుని నువ్వు హత్తుకుంటావు అంట నిజంగా దేవుని చేత జన్మించబడితే. ఇంకొక 2 క్వాలిటీస్ ఉన్నాయి. ప్రేమ, విజయం. ఈ 2 క్వాలిటీస్ నేను నెక్స్ట్ మెసేజ్‌లో చెప్తాను. నిజంగా మీరు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మరలా నేను అక్కడికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. గలతీలకు రాసిన పత్రిక కూడా చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. యాక్చువల్‌గా ఇవి రాసుకొని మనము మన కన్నుల ఎదుట ఎప్పుడు పెట్టుకోవాలి కదా. 2:20 గలతీ 2:20లో ఏముంది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను.
ఎవరంట జీవిస్తుంది? జీవించే జీవితం నాది కాదని ఎవరంటారో తెలుసా? ఎవరైతే తిరిగి జన్మిస్తారో వాళ్ళే అంటారు. జీవించేది నేను గాదు. ఈ జీవితం నాది గాదు. మరి ఎవరిదంట? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు యొక్క జీవము మనలోకొచ్చినటువంటి జీవము. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం మూలమున జీవించుచున్నాను. అది జీసస్ క్రైస్ట్‌ని విశ్వసించడం అంటే. జీసస్ క్రైస్ట్ యందు విశ్వాసం ఉంచడం అంటే అది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకోండి. ఎవరిని సంపాదించుకుంటున్నాడంట? ఎవరిని సంపాదించుకోవాలంట తిరిగి జన్మించిన బిడ్డ? ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తుని సంపాదించుకోవాలి. నాకు క్రీస్తు గావాలి. నాకు ఇంకా క్రీస్తు గావాలి. నేను ఆయనను సంపాదించుకోవాలి. ఆయనే నాకు సమస్తం అనేటువంటి ఆయనేమంటాడో తెలుసా? నాకు ఏదేది లాభకరమైందో అదంతా నష్టంగా ఎంచుకుంటున్నాను. అసలు నాకేమొద్దు. నాకు క్రీస్తు ఉంటే చాలు అంటున్నాడు పౌలు. పౌలు మరలా మరలా చెప్తున్నటువంటి సత్యమే. ఫస్ట్ కొరింథియన్స్‌లో చెప్పాడు. గలేషియన్స్‌లో చెప్పాడు. ఫిలిపియన్స్‌లో చెప్పాడు. కొలోషియన్స్‌లో చెప్పాడు. అసలు ఏ గ్రంథంలోకెళ్ళినా ఏమంటాడో తెలుసా? నాకు క్రీస్తే సమస్తము. నేను బతుకుతుందే క్రీస్తు కోసము. నిజానికి క్రీస్తే నాలో బతుకుతున్నాడు. నేను బతికే జీవితం గూడా నాది గాదు. క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు. అది క్రీస్తు యందు విశ్వాసం ఉన్నటువంటి దెయ్యాలు ఇది చేయవు. ఎవరైతే దేవుని జీవము పొందుకుంటారో వాళ్ళు అది చేస్తారు. అది క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం అంటే, అది క్రీస్తు యందు నమ్మకం ఉంచడం అంటే. అలాంటి విశ్వాసము నువ్వు కలిగి ఉండాలని, నీ జీవిత కాలము క్రీస్తుని వెంబడించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను కోరుకుంటున్నాను. నాకు గూడా గమ్యం అదే. నాకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నేను ఇన్ని పుస్తకాలు చెప్తూ ప్రీచింగ్ చేస్తా వస్తుంటే, నాకు కూడా సంపూర్ణమైన స్పష్టత వచ్చేసింది. అదేంటో తెలుసా? నేను నిద్రపోయినా, నిద్ర లేచినా, నడుస్తున్నా, కూర్చున్నా, నేను ఆలోచించాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనే నా గమ్యము. ఆయనే నా సంపద. ఆయనే నాకు సమస్తము. నేను భూమి మీద బ్రతికిన కాలము నేను ఇలానే బ్రతుకుతాను అనే నిర్ణయము దేవుని బిడ్డలందరూ తీసుకోవాలి. అప్పుడు ఈ లోకము నిజమైన దేవుడిని చూస్తుంది. అప్పటి వరకు ఈ లోకము నిజమైన దేవుని బిడ్డల్ని చూడదు. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ.